వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. శ్రీరాముడి సేవలో సిరిపురం తేజేశ్వరరావు. గుంటూరు జిల్లాలో ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమం. గడప గడపకు వెళ్తూ ప్రజలతో మమేకమవుతూ వారి అభిప్రాయాలను సేకరిస్తున్న ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ నెల 23వ తేదీన అనగా ఈ రోజు విజయనగరానికి వస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ నాయకులు సతీష్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందనడానికి నిన్న మా పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆవిడ ఏ రోజైతే ఢిల్లీలో మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం వచ్చిందనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులో భాగంగా రేపు అప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఇచ్చాపురంలో ముగింపు సభ చేయడం జరిగింది. ఎక్కడైతే ముగింపు చేశారో ఇచ్చాపురంలో అక్కడి నుంచి వైఎస్ షర్మిల గారు రేపు ఈ జిల్లాల పర్యటన ప్రారంభం కానున్నది. అందులో భాగంగా రేపు మధ్యాహ్నం 2వ విడతగా విజయనగరం రానున్నారు. ఈ పర్యటన తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందు ఇప్పుడున్న ఈ జిల్లాల్లో ఉన్న కార్యకర్తలను నాయకుల్ని పరిచయాలు చేసుకొని వారి తాలూకా స్థితిగతులను పరిశీలించడానికైతే మాత్రం వస్తున్నారు. కేవలం ఆ కార్యక్రమం రేపు మాత్రం అది ఏంటంటే దానికి ఈ స్వచ్ఛందంగా కూడా కార్యకర్తలు నాయకులు కూడా స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇకన మిగిలిన పార్టీలు కూడా మా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కొందరైతే టచ్లో ఉండడం కూడా జరిగింది. అవన్నీ కూడా గడిచిన రోజుల్లో రేపు వచ్చే రోజుల్లో అది తాత్కాలిక మనకు నిదర్శనం కూడా కనబడుతుంది. రేపైతే ఇంచుమించు సెకండ్ క్యాడర్ నాయకులు ఒక 10-15 మంది జాయిన్ అయ్యే పరిస్థితి క్లియర్గా ఉంది. రేపు కూడా కార్యకర్తలకి ఈ ఎలక్షన్ వరకు జరిగే పరిస్థితులను వివరించి ఎలాగా ప్రవర్తించాలి, ఎలాగా నాయకత్వం వహించాలి, ఎలాగా కార్యక్రమాలు చేయాలి, ఏ విషయాల్లో మీద మనం ప్రజల్లోకి వెళ్ళాలి అన్న దిశానిర్దేశాలు రేపు మా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తరలివచ్చి జయప్రదం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని పాతపట్న పట్టణంలోని నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాతపట్న నియోజకవర్గ సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమ వేదికపై ఏర్పాటు చేసిన శ్రీరామచంద్రుడి ఉత్సవ విగ్రహాలను సందర్శించుకొని పూజలు చేశారు. లోక కళ్యాణం కోసం చేపట్టిన హోమం క్రతువులలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఇటువంటి యాగాలు చేయడం అంటే నిరూపించినటువంటి మిత్రులు జోషుల శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాసును ప్రకటించడంపై సంతబొమ్మలి మండలానికి చెందిన ఓ వర్గం వైసీపీ నాయకులు అసమ్మతి వ్యక్తం చేశారు. ఆకాశాల కలవరం పంచాయతీలో 13 మంది సర్పంచులు 9 మంది ఎంపీటీసీలతో కలిసిన పలువురు నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాసును ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు తీర్మానాలు చేశారు. గడిచిన 4.5 ఏళ్లుగా కార్యకర్తలను నాయకులను విస్మరించి ఇప్పుడు ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. సొంత పార్టీ నాయకులు కార్యకర్తలకు పనులు చేసి పెట్టలేని నాయకులు తమకు వద్దంటూ నిరసన తెలియజేశారు. అంతేకాకుండా తన కుటుంబాన్ని పట్టించుకోలేని వ్యక్తి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని విమర్శించారు. మన మండలంలో ఉన్నటువంటి పోర్టుకు సంబంధించి అలాగే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలకు సంబంధించి కార్యకర్తలు అందరం ఎలాగా చేరుతున్నాం కదా,
కొంత ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుందాం అనేటువంటి ఆలోచన మీదే మీ అందరికీ తెలియజేసి మీ యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మీ యొక్క అభిప్రాయాలు అన్నీ క్రోడీకరించిన తర్వాత ఏదో ఒక నిర్ణయం మనం నుంచి ప్రకటించాలనేటువంటి ఆలోచనతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ గమనించాలి, ఇది అధిష్టాన వర్గానికి వ్యతిరేకమైన సమావేశం కాదు, పార్టీకి వ్యతిరేకమైనటువంటి సమావేశం కాదు. అధిష్టానానికి వ్యతిరేకంగాను పార్టీకి వ్యతిరేకంగాను ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా భారతదేశంలోనే వని తెచ్చే విధంగా మన మూలపేటలో పోర్టుని నిర్మించడం, వేగవంతంగా కూడా నిర్మాణం చేపట్టిన తర్వాత ఆయన శంకుస్థాపన చేయడం విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంగా ఆయన నౌపడ సమావేశంలో ఒక మహత్తరమైనటువంటి విషయాలు ఆయన మనకు చెప్పారు. ఈ యొక్క పోర్టు నిర్మాణం ఇక్కడ జరిగినట్లయితే మన జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది, మనమంతా అభివృద్ధి అవుతాము, కాబట్టి మీ అందరూ సహకరించండి అని ఆయన కోరిన తర్వాత మిత్రులు జీరుబాబు గారి పంచాయతీ, అక్కడ ఉన్నట్టు విష్ణు చక్రం పంచాయతీ వాళ్ళంతా కూడా భూములు ఇచ్చి వాళ్ళ సర్వస్వాన్ని కోల్పోయి పోర్టుకి అంకితం చేశారు. వాళ్ళ తాలూకా సర్వస్వాన్ని కూడా. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024 అన్ని ప్రక్రియలు పూర్తి చేసి జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 17,72,022 ఓటర్లతో తుది జాబితాను ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి, తెరాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావుతో కలిసి ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. వారి ఆదేశాల మేరకు ఈ రోజున అంటే 22/1/2024 తారీఖున స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 సంబంధించి గుంటూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాని ప్రచురించడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల వారీగా ఈ ఓటర్ల జాబితాను ప్రచురించడం జరిగింది. అలానే ఇంతకుముందే పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలకు అన్నిటికీ కూడా సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడం, అలానే అన్ని పొలిటికల్ రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్కి ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకి 2 సెట్స్ ఓటర్ లిస్టులు కూడా మనం అందజేయడం జరిగింది. ఒకటి ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వడం, ఇంకొకటి CD అందజేయడం కూడా జరిగింది. ఈ 2024 తుది ఓటర్ల జాబితా మనకి ప్రకారం ఈ రోజున పబ్లిష్ అయిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 8,55,262 మంది పురుష ఓటర్లు, అలానే 9,13,852 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అట్లానే థర్డ్ జెండర్ 191 మంది. సో 17,69,305 మంది ఈ ఓటర్లు ఉన్నారు. వీరితో పాటుగా మనకి ఓవర్సీస్ ఓటర్లు ఒక 930 మంది, అలానే సర్వీస్ ఓటర్లు 1,787 మంది. మొత్తం కలిపి 17,72,022 మంది ఓటర్లు మనకి జిల్లాలో ఉన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో దళితులపై జరిగిన దాడులు దేశంలో ఎక్కడ జరిగి ఉండవని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలపై పడి వారిని భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉన్నాయన్నారు. బీసీలను బ్యాక్వర్డ్ గానే చంద్రబాబు చూశారని, కానీ సీఎం జగన్ మాత్రం వారిని కాపాడుతున్నారని అన్నారు. కరుణ వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో ఈరోజు సామాజిక సాధికార యాత్ర జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్ర దరిదాపు 1 రోజుల నుంచి నిర్విఘ్నంగా ఈ రాష్ట్ర చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు సామాజికంగా వెనుకబడిన కులాల యొక్క స్థితిగతులు మార్చడానికి ఆయన పరిపాలనలో ఎంత భాగస్వామ్యం చేశారో
పేద ప్రజల యొక్క గుండె చప్పుడుగా బడుగు బలహీన వర్గాల యొక్క ఆలోచనలు తీసుకొని పరిపాలన చేసిన తీరుకి విరుగుటంతంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో జరిగినటువంటి మేలు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క స్థితిగతులు ఎంత వెనకబడిపోయినాయో, రాజ్యాంగబద్ధంగా ఉన్న వీరి హక్కులు ఎంత కాల రాశారో, చివరికి చంద్రబాబు నాయుడు గారి టైంలో దళితుల మీద జరిగే దాడులు కానీ, అఘాయిత్యాలు కానీ, అమానుషాలు కానీ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అలా జరగనటువంటి పరిస్థితి చూసాం. నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కానీ, రాష్ట్రంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ పరిశీలిస్తే ఏ రాష్ట్రంలో కూడా అంత దాడులు జరగదు. ఒక ప్రక్క ఎస్సీలను అంత తేలిగ్గా చూస్తే బీసీలను బహిరంగంగా వారి మీద పడి భయభ్రాంతులు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళైతే తోకలు కత్తిరిస్తారని, వాళ్ళైతే మీరు ఎందుకు పనికిరారని ఇంకొక అడిగేసి జడ్జీలుగా బీసీల పైన కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం అంటే బీసీలను బ్యాక్వర్డ్గానే చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ లాగా చూసినటువంటి పరిస్థితి. అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలవాలని జగన్మోహన్ రెడ్డి గారు వీరి కోసం ఎంత ధైర్యంగా ఆనాడు అంబేద్కర్ గారు, జ్యోతిరావు ఫులే ఆలోచనల ప్రకారం పరిపాలన చేస్తా ఉన్నారో. గుడ్ మార్నింగ్ మంగళగిరి అనే నూతన బృహత్తర కార్యక్రమంతో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఇన్ఛార్జ్ కంజి చిరంజీవి, ఎంటీఎంసీ అధ్యక్షులు దొంతి వేమారెడ్డి నియోజకవర్గ ప్రజలలో మమేకమవుతున్నారు. ఉదయాన్నే ప్రజల హృదయాలను తడుతూ వారి అభిప్రాయాలను తీసుకుంటూ మన జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచిని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి మాట్లాడుతూ, నేటి నుంచి మంగళగిరి నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ మంగళగిరి అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మొదటి రోజు ఆత్మకూరు గ్రామం టేకుతోట వద్ద నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు జరిగిన అభివృద్ధి సంక్షేమాలను వివరించుకుంటూ ఇంకా వారికి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని తక్షణ పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతానికి ఇప్పటికే సీసీ రోడ్లు పూర్తిగా వేయడం జరిగిందని అన్నారు. గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకి చేరువవుతున్న తీరుని తెలుసుకోవటానికి, వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే వెనువెంటనే పరిష్కారం చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకం లబ్ధిదారులందరికీ చేరువ చేయటం, అదేవిధంగా స్థానికంగా ఉన్న అనేక సమస్యలని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా, వాళ్ళ సమస్యల మీద అవగాహన కలిగించుకునే విధంగా ఈరోజు మంగళగిరి ఆత్మకూరు గ్రామం టేకు తోటల్లో గౌరవ మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు, ఎంటీఎంసీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పెద్దలు వేమారెడ్డి గారు, అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం, ప్రజల స్పందన కూడా చాలా స్పష్టంగా, చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రభుత్వ లబ్ధి చేకూరుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ప్రజలు స్వచ్ఛందంగా జగనన్నకే మేము మద్దతు ఇస్తాం అని మేము అడక్క ముందే వాళ్ళే చెప్తున్నారు. అదేవిధంగా ఇది చాలా 14 సంవత్సరాల నుంచి పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న ఈ ప్రజలకి స్పష్టంగా అతి త్వరలోనే పట్టాలు కూడా ఇవ్వబోతున్నాం జగనన్న ఆధ్వర్యంలో, ఆయన యొక్క ఆదేశాల మేరకు. దాంతోపాటుగా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ ఉన్నాయి, కొన్ని ఒక లైన్కి డ్రైనేజీ లేదు, అది టెండర్లు పిలిచాం, అది కూడా వీలున్నంత త్వరలో అది కూడా బిగిన్ చేసుకుంటాం. దాంతోపాటుగా కృష్ణ వాటర్ అడిగారు, అధికారులకు కూడా దాని మీద సూచనలు ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే పట్టాలు ఇచ్చిన అనంతరం కృష్ణ వాటర్ కూడా ఈ ప్రాంతానికి ఇచ్చి ఈ ప్రాంత ప్రజలు సుస్థిరంగా, ధైర్యంగా జీవించే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనండి. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చిత్తశుద్ధి ద్వారా
మీ సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ ఆశయం చంద్రన్న ఆచరణ బతుకు మారాలి అంటే బాబు రావాలి అనే నినాదంతో అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకు వెళ్తున్న తెలుగు తమ్ముళ్ళు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యువ నాయకుడు చింతల అశోక్ కుమార్ వారితో పాటు 50 మంది యువకులు ఇచ్చాపురం నుండి తిరుపతి పాదయాత్ర చేస్తూ తాడేపల్లి మున్సిపల్ పరిధిలోని వడ్డేశ్వరం బైపాస్ రోడ్డు వద్ద వారిని కలిసి స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి బెజ్జం రామకృష్ణారావు, తాడేపల్లి పట్టణ 8వ వార్డు అధ్యక్షులు బెజ్జం కుమార్, రేపల్లి పట్టణ బీసీసెల్ ఉపాధ్యక్షులు కంచెట్ల శివప్రసాదరావు, తాడేపల్లి పట్టణ క్రిస్టియన్ సెల్ నాయకులు బెజ్జం బాబురావు, తాడేపల్లి పట్టణ మైనార్టీ నాయకులు షేక్ సైదులు తదితరులు వారి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మన చింతల అశోక్ కుమార్ గారు నెల్లూరు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం చంద్రన్న ఆచరణలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఇచ్చాపురం టు తిరుపతి పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వడ్డేశ్వరం స్టాప్ దగ్గర మేము వీరికి సంఘీభావంగా స్వాగతం పలకడం జరిగింది. వీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్సీ సెల్ తరఫున మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో శిల్ప కుటుంబ దారుణాలు పాపాలు పెరిగిపోయాయి. ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి వెంచర్లో ఓ మైనర్ బాలిక విషాదంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. మా ప్రభుత్వం వచ్చాక కేసు రీఓపెన్ చేపించి విచారణ చేపిస్తాం. 5 సంవత్సరాల కాలంగా జరిగిన మరణాలకు శిల్ప కుటుంబమే కారణం. హరికృష్ణ అనే యువకుడి వైసీపీ నాయకురాలు వేధింపులతో సెల్ఫీ వీడియో తీసుకొని ప్రమాదానికి గురయ్యాడు. శిల్ప కుటుంబం టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేయడానికి సిగ్గుండాలి. ఒకవేళ వచ్చినా మీకు నరకం చూపిస్తా, జాగ్రత్త అని తెలిపారు. ఈరోజు నంద్యాలలో ఈ ప్రెస్ మీట్ పెట్టడము నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఒకటి, సమాజమే సిగ్గుతో తల దించుకునేలాగా ఈరోజు రాజకీయ నాయకులు రాజకీయాలు ఈ విధంగా తయారైనందుకు ఏంటి పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఏంటి, అసలు ఏంటి మెంటాలిటీ ఎట్లా ఉంటుంది రాష్ట్రంలో వైసీపీ నాయకులది కావచ్చు అనేది కూడా ఈరోజు ఊహించుకోవాలంటేనే ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈరోజు నేను ఏదో తెలుగుదేశం పార్టీ నాయకురాలను, మాజీ మంత్రిగాను, ఆలగడ్డ ఇన్ఛార్జిగాను, అసలు తెలుగుదేశం పార్టీ అసలు రాజకీయాలు పక్కన పెట్టి సామాన్య ఒక ఆడపిల్లగా ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు ఏ ప్రభుత్వమైనా, ఏ రాజకీయాలైనా, ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు కూడా ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామని చాలా గొప్ప గొప్ప మాటలు, మహిళలకి మర్యాద ఇవ్వాలా, మహిళలని ధైర్యంగా బయటికి తిరిగేలాగా మేము చేస్తాము, ఇట్లా చాలామంది చాలా విధాలుగా మాటలు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆడపిల్లలు బయటికి తిరగాలంటే కూడా భయభ్రాంతులకు గురయ్యే రోజులు మళ్ళీ ఈ విధంగా వస్తాయని చూస్తామని కూడా, అది కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా అనుకోలేదు. ఒక ఉదాహరణ, గత కొన్ని రోజుల క్రితము ఆలగడ్డలో ఒక మైనర్ బాలిక పైన ఒక వ్యక్తి మొలెస్టేషన్ చేయడం వల్ల అది నా దృష్టికి రావడం జరిగింది. ఆ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఇది బయటికి రానికుండా చూడండి అమ్మా, కానీ నాకు న్యాయం జరగాల, కానీ ఇది మీడియాలో వస్తే ఆడపిల్ల ఇబ్బంది పడతాము అని చెప్పి నా దగ్గర చెప్పినప్పుడు తప్పకుండా దీన్ని బయటికి రానివ్వకుండా ఈ దారుణానికి ఒడగొట్టిన వాళ్ళని తప్పకుండా శిక్ష పడేలాగా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. పల్నాడు జిల్లా పెద్దకొరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం అచ్చంపేట గ్రామంలో జైహో బీసీ కార్యక్రమం సందర్భంగా పెద్దకొరపాడు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛార్జ్ డాక్టర్ కొమ్మలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొమ్మలపాటి శ్రీధర్ మాట్లాడారు. జైహో బీసీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి
మన పెదగోపాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బొమ్మాపల్లి శెట్టి గారికి, అదేవిధంగా మన గుంటపల్లి రాజేశ్వరరావు గారికి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల తుది జాబితాను జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా సోమవారం విడుదల చేశారు. ప్రచురించిన ఓటర్ల తుది జాబితా విడుదలపై స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల తుది జాబితాను అత్యంత పారదర్శకంగా రూపొందించామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో పురుష ఓటర్లు 6,22,526 మంది ఉండగా మహిళా ఓటర్లు 6,52,941 మంది ఉన్నారన్నారు. 73 మంది ఇతర ఓటర్లు ఉన్నారన్నారు. మొత్తంగా జిల్లాలో 12,75,540 మంది ఓటు హక్కు పొంది ఉన్నారని వివరించారు. జిల్లాకు వచ్చిన ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్స్ యంత్రాలన్నీ రాజకీయ పార్టీల సమక్షంలో మొదటి దశ పరిశీలన ప్రక్రియ పూర్తయిందన్నారు. జిల్లాలో 1,510 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో విద్యుత్, తాగునీరు, ర్యాంప్ వంటి సౌకర్యాలు కల్పించామన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని సిద్ధం చేశామన్నారు. గైడ్లైన్ ప్రకారంగా ఈరోజు జిల్లాలో ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్ యాజ్ అండ్ క్వాలిఫైయింగ్ డేట్ 1/1/2024 దాకా ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే హెచ్డిఎస్ జరుగుతుందో వాళ్ళందరి డేటాతో ఈరోజు ఫైనల్ పబ్లికేషన్స్ మనం పబ్లిష్ చేయడం జరిగింది. సో దీనికంటే ముందు ఒకసారి లాస్ట్ సమ్మరీ రివ్యూ స్టార్ట్ కంటే ముందు అంటే ప్రీ రివ్యూ యాక్టివిటీస్ టేకప్ చేసిన ఇప్పటి నుంచి కూడా జరిగినటువంటి అన్ని విషయాలు ఒకసారి మీ ప్రెస్ వాళ్ళకి చెప్పడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ప్రీ రివిజన్ యాక్టివిటీస్లో భాగంగా మొత్తం హౌస్ డోర్స్ వెరిఫికేషన్ అందరూ బిఎల్ఓస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో బిఎల్ఓస్ అందరూ కూడా ఫస్ట్ ఫేజ్లో హౌస్ డోర్స్ వెరిఫికేషన్కి వెళ్ళి హౌస్ డోర్స్ వెరిఫికేషన్లో మొత్తం ప్రతి ఇల్లు కూడా తిరగడం. సో దాంతో అక్కడ కొత్తగా ఫామ్ 6లు 7లు 8లు తీసుకోవడం జరిగింది. సో ఇలా హౌస్ డోర్స్ వెరిఫికేషన్లో తీసుకున్న అన్ని అప్లికేషన్స్ అన్నీ కూడా మొత్తం ఫామ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని కొత్త ఓటర్లు అయితే 6లు అలాగే ఏమైనా షిఫ్టెడ్ కానీ చెత్త కానీ కేసులు ఉంటే వాటిలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకొని అవన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఇది ఒక యాక్టివిటీ జరిగింది జిల్లాలో. దీని తర్వాత హౌస్ డోర్స్ వెరిఫికేషన్ బిఏలో చేసిన తర్వాత ఈ మధ్యలో అది జరుగుతున్నప్పుడే మధ్యలో కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఈ పోలింగ్ స్టేషన్లో డెత్ ఓటర్లు ఉన్నారు, షిఫ్టెడ్ కేసెస్ ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలో కాలువలో చెత్త పేరుకుపోయి రహదారులపై మురుగునీరు ప్రవహిస్తుంది. ఈ మేరకు పుణ్యపు వీధి, స్టేట్ బ్యాంక్ కాలనీలో దోమలకు నిలయాలుగా మారడంతో కాలనీ వాసులు నరకయాతన పడుతున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. రహదారులు మురికిమయం కావడంతో రోగాలు బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసులకు నిత్యం దుర్వాసనలు వెదజల్లడంతో నరక యాతన పడుతున్నామని ఆరోపిస్తున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. మేము వచ్చినప్పటి నుంచి రెంటెడే ఉంటున్నాం కానీ వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉంటాం. ఎప్పుడు వాటర్ కాలువ మొత్తం ఎప్పుడు నిండిపోతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి తీస్తారు, తీసినా కానీ మళ్ళీ ఇక్కడ హైట్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మొత్తం వాటర్ వచ్చేస్తుంది. దానివల్ల దోమలు 24 గంటలు ఏరులాగా ఇక్కడే ఉంటుంది నీరు. అలాగా అధికారులు చెప్పారండి ఇంతకుముందు చాలాసార్లు బయట వేస్తారు అంతే. సచివాలయం బాగా డౌన్గా ఉండేది, ఇంకా డౌన్గా ఉండేది. మెట్లాగా వేస్తారు, ఆ మెట్లాగా వేయడం వల్ల ఆ కాలువ నీరు మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. సచివాలయం సిబ్బంది చెప్పారండి. అంతవరకు ఏం లేదు, ఇలాగే వచ్చిన వాళ్ళకి కాలువ తీయమనేసి అలాగని చెప్పాం. ఇంతవరకు ఎవరు అధికారులు పట్టించుకోవట్లేదు. మరి ఎవరు ఇక్కడ ఎవరు మరి పట్టించుకోలేదు. ఎవరి పని వాళ్ళు అలా అంతే, ఎవరికి ఉండిపోతున్నారు. మరి సాక్షిలా ఇంటింటికి 15,000 20,000 పన్ను తీసుకోవడం కాదు సార్, కానీ వసతి ఏం కల్పించాలో అది ముందు చూడండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక ఇంటికి తోడించాలంటే డ్రైనేజ్ తోడాలంటే 20-30 అవుతుంది. అది కూడా వాళ్ళు బిల్డింగ్ వాళ్ళు బాధలు పడేసి కేవలం వాటర్లని కూడా మీరు వసతి కలిపేయట్లేదు. అనేసి ఇక్కడ ఇది మామూలు టైంలోనే
ఈ రకం పరిస్థితి ఉంది. వర్షాలు పడితే కనీసం 2 బళ్ళు మునిగిపోతే చాలామంది కూడా పిల్లలు కూడా దెబ్బలు తినేసి కూడా చాలా బాధల్లో ఉన్నారు. అప్పటికి కూడా అతను ఇనుప సామాన్లు అతను మట్టి వేసాడు, ఒక లోడు మట్టి వేసాడు. సంవత్సరానికి ఇంటి పనులు దొబ్బేస్తున్నారు. దీనికి మాత్రం మీరు చూడరా? అది ఎదుటి ఎలా పోయినా పర్లేదు, నెలకు మాత్రం వాలంటీర్లు అందరూ పిలిచేసి నెలకి ఎంత ఏరియా కొలిచేస్తారు, అన్ని కొలిచేస్తారు. పన్నుల మట్టికి 6,000, 7,000, 10,000 ఏరియాని బట్టి అంతా గుంజేస్తారు. కానీ ఇది అడగడానికి మాత్రం ఎవరికి నోరులు రావు. ఇప్పుడే ఒక వాలంటీర్ వెళ్తే నేను అడిగాను, ఏంటి మా పరిస్థితి అంటే అవసరం అండి అని అంటున్నారు. రోటైనా హైట్ చేయండి, లేదంటే ఈ ఏరియాలో ఉన్న ఇంటి పనులు కలెక్షన్ వదిలేస్తే వీళ్ళందరికీ కలెక్షన్ చేసి ఈ రోడ్డు పని మేము చేసుకుంటాం. దానికైనా సిగ్గులు అడ్డు ఉండదు. చూడండి మీరు. వీధికి ఆనుకున్నటువంటి బ్యాంకర్స్ కాలనీ రోడ్డు ఇది సంబంధించి ఇటు సైడ్ నుండి ఆ చుట్టుపక్కల వీధుల నుండి ప్రజలు ప్రతి ఒక్క ఇంటి నుండి వచ్చినటువంటి వారు చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, అలాగే ఆటో కార్మికులు, రవాణా కార్మికులు అందరూ పాదరక్షకులతో సహా ప్రతి ఒక్కరు రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇది వర్షాకాలము కల్పించేలాగా కనిపిస్తుంది. వర్షాకాలం మీద లోతట్టు ప్రాంతంగా ఇటు సైడ్ ముంపు సమస్యగా నిరంతరం నీరు ఇళ్లలోకి పారే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా వర్షాకాలం కల్పించేలాగా ఈ కాలువ నీళ్ళు అనేది ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణము ఈ రోడ్లు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. డివిజన్ లో నివసించే వారందరూ నిరుపేదలన్నారు. వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా పెరగాలని, అందుకు వారికి ప్రభుత్వాలే సపోర్ట్ చేయాలన్నారు. ఇక్కడ నివసించే వారి పిల్లలు కూడా 5, 6, 7, 8 తరగతుల చదువులతోనే ఆగిపోయారని, ఎవరూ కూడా 10వ తరగతి కూడా పూర్తి చేయలేదన్నారు. ఎందుకని అడిగితే మా ఆర్థిక స్తోమత లేనందువల్లనే చదివించలేకపోయామని తల్లిదండ్రులే చెబుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకుని మంచి స్థితిలో ఉంచటం ప్రభుత్వం బాధ్యత అన్నారు. అప్పుడే నిరుపేదల ఆర్థిక స్థితి పెరుగుతుందన్నారు. వీళ్ళందరినీ ఆడకి తీసుకొచ్చి పెట్టి ఆ చదువు చెప్పేవాళ్ళు 150 పేజీలే, వాళ్ళకి పౌష్టికాహారం ఏర్పాటు చేశారు. కానీ చదువు అది కాదు. ప్రపంచం అంతా మారిపోయింది. 3 ఏళ్ళ లోపల వాళ్ళందరినీ నర్సరీ అంటారు. 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ళు, 4.5 ఏళ్ళు PP1, తర్వాత 5 ఏళ్ళ వరకు PP2 అని. ఆ సిస్టమ్ని ఫస్ట్ టైం భారతదేశంలో నేను ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేశాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆదేశించారు, నీ యొక్క మున్సిపల్ ఏరియాలో ఉన్న అంగన్వాడీ స్కూల్స్లో ప్రీ ప్రైమరీని ఇంట్రడ్యూస్ చేయి. నారాయణ స్కూల్స్లో ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని చేయమన్నారు. తర్వాత రాష్ట్రంలో అన్ని అంగన్వాడీలో ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఆ విధంగా సొంత స్కూల్స్ ఉన్నా నేను అవన్నీ చూడకుండా చేశాను. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీ వస్తుంది. నెల్లూరు టౌన్లో ఉన్న ప్రతి పేదవాడికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం తరఫున నేను చేస్తాను, మీ అందరికీ తెలియజేస్తాను. ఈ అంగన్వాడీ వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పవర్కి రావడానికి ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ చేశాడు. అయితే ఆ ప్రామిస్లు కూడా నెరవేర్చవచ్చు. ఎప్పుడు నెరవేర్చవచ్చు అంటే రాష్ట్రంలోకి ఇండస్ట్రీస్ వస్తే, ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఆ ఇండస్ట్రీలో తయారయ్యే వస్తువుల్లో వల్ల GST వస్తుంది. లేదా ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే ఫ్యాన్లు కావచ్చు, లేదంటే సెల్ ఫోన్స్ కావచ్చు, కార్లు కావచ్చు. కియా మోటార్స్ అనంతపురంలో తయారవుతున్నాయి. తయారయ్యే ప్రతి కారు వల్ల ప్రభుత్వానికి GST వస్తుంది. అక్కడ పనిచేసే పెద్ద ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరి జీతంలో నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, TDS. ఆ కంపెనీకి వచ్చే ఆదాయం నుంచి ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ వస్తుంది. ఈ విధంగా ఇండస్ట్రీస్ రావాలి, వ్యాపారస్తులు స్వేచ్ఛగా చేసుకుని వాళ్ళ వ్యాపారాలు డెవలప్ అయితే ట్యాక్సులు వస్తాయి. ఆ ట్యాక్సులు వచ్చినప్పుడు ఆ ట్యాక్సుల ద్వారా ఇలా అంగన్వాడీ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఎవరైనా మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఏదైతే ప్రామిస్ చేసామో చేయొచ్చు. కానీ ఆయన రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ఇండస్ట్రీ లేదు. వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు, బిక్కుమంటూ చేస్తున్నారు. ఏ రోజు ఏ షాప్ పగలగొడతారు, ఏ రోజు ఏమడుగుతారు. అది పరిపాలన కాదు. పరిపాలన అంటే రాష్ట్రానికి ఎవరి మీద బర్డెన్ లేకుండా ఇన్కమ్ వచ్చేట్టుగా చేస్తూ పేదలు నిరుపేదలకు సపోర్ట్ చేస్తూ చేయాలా. అది చేయలా. ఈరోజు అందుకనే వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు స్ట్రైక్ చేయడంలో న్యాయబద్ధం ఉంది, మేము సపోర్ట్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరాముడి సేవలో సిరిపురం తేజేశ్వరరావు.
గుంటూరు జిల్లాలో ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమం. గడప గడపకు వెళ్తూ ప్రజలతో మమేకమవుతూ వారి అభిప్రాయాలను సేకరిస్తున్న ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.